Hello friends, welcome to our channel 4G Education, free and quality education for all. మేము జనవరి 1 నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఆన్లైన్లో లైవ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. దానికోసం మీరు మా 4G ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దీనికి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అదేవిధంగా మేము అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ కూడా జనవరి 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట, లైవ్ క్లాసులు. దీనికోసం మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి వలసింది కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 28 నవంబర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఏ విశ్వవిద్యాలయంలో రఘురామ్ రాజన్ టీచర్గా పనిచేస్తున్నారు? ఏ విశ్వవిద్యాలయంలో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ టీచర్గా పనిచేస్తున్నారని క్వశ్చన్ జరిగింది. రఘురామ్ రాజన్ 2016 వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు, ఇండియన్ ఆర్బీఐ గవర్నర్గా. అయితే తర్వాత తను అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలో బోత్ స్కూల్ అండ్ బిజినెస్లో ఆయన ఎకానమీ చదువుతూ ఉన్నారు. ఇతను ఐ డూ వాట్ ఐ డూ అనే పుస్తకాన్ని రచించారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. రఘురామ్ రాజన్ రాసిన పుస్తకం పేరు ఏంటంటే ఐ డూ వాట్ ఐ డూ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే, విటమిన్ ఏ అనేది శరీరంలో ఏ భాగంలో ఎక్కువగా లభిస్తుంది? విటమిన్ ఏ అనేది శరీరంలో ఎక్కువగా ఏ భాగంలో లభిస్తుందని క్వశ్చన్ జరిగింది. విటమిన్ ఏ అనేది శరీరంలో కాలేయంలో ఎక్కువగా లభిస్తుంది, లివర్లో ఎక్కువగా ఉంటుంది. లివర్లో విటమిన్ ఏతో పాటు ఐరన్ అండ్ B12 కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మనం లివర్ తినడం వల్ల మనకి ఎక్కువగా విటమిన్ ఏ అదేవిధంగా ఐరన్ అనేది మన బాడీకి లభిస్తుంది. ఇక థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తే, బ్లీచింగ్ పౌడర్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? అంటే బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ అడిగారు. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసరికి కాల్షియం హైపోక్లోరైట్. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసరికి ఏంటిది? కాల్షియం హైపోక్లోరైట్. అదేవిధంగా ఇలా కూడా వచ్చు, బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏమిటని అడగవచ్చు. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా అనేది ఏమిటని కూడా అడగవచ్చు. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసరికి CaOCl2. బ్లీచింగ్ పౌడర్ యొక్క శాస్త్రనామం ఏమిటి? కాల్షియం హైపోక్లోరైట్. కెమికల్ ఫార్ములా వచ్చేసరికి CaOCl2. ఇక ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్తే, 78 degrees సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కెల్విన్స్ అనే క్వశ్చన్ అవ్వడం జరిగింది. 78 degrees కెల్విన్ ఈజ్ ఈక్వల్ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కెల్విన్స్, ఇది క్వశ్చన్ అవ్వడం జరిగింది. అంటే 0 degrees సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 273 degrees కెల్విన్ అనమాట. అయితే 78 degrees సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కెల్విన్స్ అడిగారు? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 351 కెల్విన్స్. అంటే దీని ఎలా చేస్తారంటే 78 + 273, 273కి 78 కలిపితే ఎంత వస్తుందో అన్ని కెల్విన్స్ ఉన్నాయన్నమాట. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 351 కెల్విన్. ఇక ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్తే, ఢిల్లీ యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరు? ఢిల్లీ యొక్క చీఫ్ సెక్రటరీ ఎవరని క్వశ్చన్ అవ్వడం జరిగింది. ఢిల్లీ యొక్క చీఫ్ సెక్రటరీ వచ్చేసరికి అంశు ప్రకాష్. ఈ చీఫ్ సెక్రటరీని ఎవరు నియమిస్తారని క్వశ్చన్ కూడా కావచ్చు. ఈ చీఫ్ సెక్రటరీని మన స్టేట్ సైడ్గా వచ్చేసరికి మన ముఖ్యమంత్రులు నియమిస్తారు. అదేవిధంగా సెంట్రల్లో ఎవరు నియమిస్తారంటే చీఫ్ సెక్రటరీని మన ప్రధానమంత్రి నియమిస్తారు. అంటే ప్రధానమంత్రి నియమించడం అంటే ప్రధానమంత్రి ఒక అతనిని రాష్ట్రపతికి రిఫర్ చేస్తారు, అతను ఆమోదిస్తారు అన్నమాట. సేమ్ ఇక్కడ స్టేట్లో కూడా అంతే. ముఖ్యమంత్రి ఒక పేరుని గవర్నర్కి రిఫర్ చేస్తే గవర్నర్ దాన్ని ఆమోదించాలి. సేమ్ ఇక్కడ ఢిల్లీ యూనిటరీ స్టేట్ అయినప్పటికీ ఢిల్లీలో ముఖ్యమంత్రి, అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా ముఖ్యమంత్రి లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక పేరుని రిఫర్ చేస్తే వారు ఆ పేరుని ఆమోదించవలసి వస్తుంది ఆ వ్యక్తిని. ఇప్పుడు క్వశ్చన్ అడిగారంటే ఢిల్లీ యొక్క చీఫ్ సెక్రటరీ ఎవరైనా క్వశ్చన్ జరిగింది. ఢిల్లీ యొక్క చీఫ్ సెక్రటరీ వచ్చేసరికి అంశు ప్రకాష్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ యొక్క డెఫినేషన్ అడగడం జరిగింది. అసలు న్యూటన్ ఫస్ట్ లా దేని గురించి రిలేటెడ్ అంటే జడత్వానికి రిలేటెడ్గా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి, ఇప్పుడు ఒక బాడీ రెస్ట్లో ఉన్నా కానీ లేదా ఒక బాడీ ఒక లైన్లో మోషన్గా మూవ్ అవుతుంటాయి, ఆ మూవ్ అయ్యేది వేరే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కలకపోతే అది అలాగే ఉంటుంది.
సేమ్ స్పీడ్లో సేమ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. అదే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక దానికి తగిలినట్టయితే అది డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇది న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఇక సెవెంత్ క్వశ్చన్లోకి వెళ్తే, హూ ఈజ్ ఇన్వెంటెడ్ బై టెలిఫోన్? టెలిఫోన్ ఎవరు కనుగొన్నారని క్వశ్చన్ అడగడం జరిగింది. టెలిఫోన్ని అలెగ్జాండర్ గ్రహం బెల్ కనుగొన్నారు. అలెగ్జాండర్ గ్రహం బెల్ 1876లో ఫస్ట్ టైం టెలిఫోన్ని కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నాడంటే 1876లో కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ని కనుగొన్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బీహార్ యొక్క ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా అడిగారు. ఎందుకంటే ఎప్పుడు బీహార్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు, లేదా బీహార్ యొక్క గవర్నర్, లేదా ఇతర స్టేట్స్ యొక్క ముఖ్యమంత్రులు ఎవరు, గవర్నర్ ఎవరు అడుగుతుంటారు. కానీ ఈసారి ఉప ముఖ్యమంత్రి అడిగారు. బీహార్ యొక్క ఉప ముఖ్యమంత్రి ఎవరు అని క్వశ్చన్ జరిగింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి సుశీల్ మోడీ. సుశీల్ మోడీ బీహార్ యొక్క ఉప ముఖ్యమంత్రి. బీహార్ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసరికి నితీష్ కుమార్ బీహార్ యొక్క ఉప ముఖ్యమంత్రి. 2017లో జేడీయూ అనేది ఆర్జేడీతో విడిపోయిన తర్వాత బీజేపీతో కలిసింది. బీజేపీతో కలిసినాక బీజేపీ లీడర్ అయిన సుశీల్ మోడీ బీహార్ యొక్క ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారన్నమాట. అంతకుముందు బీహార్ యొక్క ఉప ముఖ్యమంత్రి వచ్చేసరికి తేజస్వి యాదవ్, ఆర్జేడీ నేతైన తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఆవర్తన పట్టికలో భారీ లోహం ఏది? ఆవర్తన పట్టికలో మొత్తం ఉన్న మెటల్స్లో భారీ లోహం ఏదని క్వశ్చన్ అడగడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఓస్మియం. ఓస్మియం అనేది ఆవర్తన పట్టికలో ఉన్న మెటల్స్ అన్నింటిలో కూడా భారీ మెటల్ అనమాట. ఇది ఒక టైప్ అయిన ప్లాటినం లాంటి మెటలే. ఇది కూడా ఒక టైప్ అయిన ప్లాటినం మెటల్ అనమాట. అదేవిధంగా టఫెస్ట్ మెటల్ వచ్చేసరికి టంగ్స్టన్. టంగ్స్టన్ అనేది టఫెస్ట్ మెటల్ అంటే స్ట్రాంగెస్ట్ మెటల్ అనమాట. టంగ్స్టన్ స్ట్రాంగెస్ట్ మెటల్ అంటే ఏంటిదంటే టంగ్స్టన్. అదేవిధంగా భారీ మెటల్ అంటే హెవీయెస్ట్ మెటల్ ఏదంటే ఓస్మియం. ఈ రెండు చాలా గుర్తుంచుకోవాలి, పీరియాడిక్ టేబుల్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అసలు ఇస్రో అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని క్వశ్చన్ జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి బెంగళూరులో ఉందన్నమాట. ఇస్రో యొక్క మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క చైర్మన్ ఎవరైనా క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇస్రో యొక్క చైర్మన్ వచ్చేసరికి శివన్ ఇస్రో యొక్క చైర్మన్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు? కే శివన్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్గా అడిగారు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ బేస్లో. చాలాసార్లు అడిగారు అనమాట. మళ్ళీ ఈరోజు కూడా అడిగారు, గుర్తుంచుకోండి ఈ క్వశ్చన్. బాహుబలి చిత్ర దర్శకుడు ఎవరు? బాహుబలి మూవీ యొక్క దర్శకుడు ఎవరు క్వశ్చన్ జరిగింది. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో నాకు తెలిసి 4-5 సార్లు అడిగారు. మళ్ళీ ఈరోజు కూడా అడిగారు. రిపీటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఇది బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా ఉంది. ఆర్ఆర్బీలో బాహుబలి చిత్ర దర్శకుడు ఒకటి, ఇంకొకటి రాజ్ కుమార్ ఇరానీ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్ అడిగారు. రాజ్ కుమార్ ఇరానీ, పద్మావతి మూవీ, ఈ 3 మూవీస్ల గురించి ఎక్కువ అడిగారు. అంటే రాజ్ కుమార్ ఇరానీ గురించి, పద్మావతి సినిమా గురించి, బాహుబలి గురించి, ఈ 3 గురించి ఎక్కువగా క్వశ్చన్ అడగడం జరిగింది. ఈరోజు బాహుబలి చిత్ర దర్శకుడు ఎవరైనా క్వశ్చన్ అడిగారు. బాహుబలి చిత్ర దర్శకుడు వచ్చేసరికి ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి చిత్ర దర్శకుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఏ భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డ్ 2018కి ఎంపికైంది? ఏ భారతీయ చిత్రం అనేది ఆస్కార్ అవార్డ్ 2018కి ఎంపికైందని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి న్యూటన్ చిత్రం ఆస్కార్ అవార్డ్ 2018కి భారతదేశం తరఫున ఎంపికైన చిత్రం అన్నమాట. దేంట్లో ఎంపికైంది? ఏ కేటగిరీ అంటే విదేశీ చిత్ర కేటగిరీలో ఆస్కార్కి 2018లో న్యూటన్ సినిమా అనేది నామినేట్ అయ్యింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు అని క్వశ్చన్ జరిగింది. ఎక్కువగా దీపా కర్మాకర్ ఏ స్పోర్ట్స్ రిలేటెడ్ అని అడుగుతుంటారు. కానీ ఇక్కడ దీపా కర్మాకర్ అనేది ఏ రాష్ట్రానికి రిలేటెడ్ అని అడిగారు, అంటే ఏ రాష్ట్రానికి చెందిందని అడిగారు. దీపా కర్మాకర్ వచ్చేసరికి త్రిపుర రాష్ట్రానికి చెందినవారు. దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే త్రిపురకి చెందినవారు.
దీపా కర్మాకర్ ఏ క్రీడల్లో ప్రసిద్ధి చెందినవారంటే జిమ్నాస్టిక్స్లో ప్రసిద్ధి చెందిన క్రీడాకారిణి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, దక్షిణ గంగోత్రి స్టేషన్ ఎక్కడ ఉంది? దక్షిణ గంగోత్రి రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉందని క్వశ్చన్ అడగడం జరిగింది. దక్షిణ గంగోత్రి రీసెర్చ్ స్టేషన్ అనేది మనకి అంటార్టికాలో ఉందన్నమాట. ఇది ఇండియాలో నుంచి స్థాపించబడ్డ మొదటి రీసెర్చ్ స్టేషన్ అంటార్టికాలో. ఏంటంటే దక్షిణ గంగోత్రి. అంటార్టికా మీద మొదటిసారి భారతదేశం తరపున ఏర్పాటు చేయన మొదటి రీసెర్చ్ సెంటర్ ఏదంటే దక్షిణ గంగోత్రి అనమాట. దీని తర్వాత మైత్రి ఒకటి ఏర్పడింది. దాని తర్వాత ఇంకోటి రీసెర్చ్ సెంటర్ వచ్చేసరికి భారతి. ఈ 3 రీసెర్చ్ సెంటర్స్ మనకు అంటార్టికా మీద ఇండియా తరపున ఇండియా రీసెర్చ్ సెంటర్స్ అనమాట. ఏంటంటే దక్షిణ గంగోత్రి, మైత్రి, అదేవిధంగా భారతి. ఈ 3 రీసెర్చ్ సెంటర్స్ అంటార్టికా మీద ఉన్న మన ఇండియన్ రీసెర్చ్ సెంటర్స్ అనమాట. ఏంటి అంటే దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు? జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు అని క్వశ్చన్ జరిగింది. జార్ఖండ్ యొక్క గవర్నర్ వచ్చేసరికి ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము జార్ఖండ్ యొక్క గవర్నర్ అన్నమాట. నేను మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, జనవరి 1 నుంచి మేము ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఫ్రీగా ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. దాంతోపాటు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మేము ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. జనవరి 1 నుంచి లైవ్ క్లాస్ని. దానికోసం మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్.